బాలేదు 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 బ్రో. ఏం బాలేదు, ఏం బాలేదు. స్టోరీ హీరోయిన్ అసలు వేస్ట్, ఏం బాలేదు అసలు వేస్ట్. లేదు బ్రో, అంతేం ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు మూవీ. ఇంకా నేను ఇంకా అవుతుంది మూవీ, వచ్చేస్తున్నాం కాబట్టి క్యామియో చూసి ఇంకా వచ్చేస్తున్నాం అంతే. క్యామియో బానే ఉంది కానీ అంటే కన్నప్ప స్టోరీ గురించి ఏం లేదు బ్రో, అంతా ఫిల్లర్ ఎపిసోడ్ లో తీసారు అంతే. క్యామియోస్ పెట్టి ఆ క్యామియోస్ ఉన్నంతసేపు బానే ఉంది, మిగిలింది ఏం లేదు. అసలు శివుడి స్టోరీ లాస్ట్ లో స్టార్ట్ అవుతుంది. చెప్పకూడదు, అస్సలు చెప్పకూడదు. అస్సలు అస్సలు బాగాలేదు. ఒక ప్రభాస్ మటుకు చాలా బాగుంది, ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. దేవుడి సినిమా అన్న, ఏం చెప్తాం. దేవుడి సినిమా అన్న, ప్రభాస్ తప్ప ఏం లేదు. దేవుడి సినిమా అంతే. తోపన్న కళ్ళు పోయినా నాకైతే. కన్నప్ప అన్న కళ్ళు పోయినా చెప్పి వేస్ట్. విష్ణు ఏం లేదు, బీజం ఒకటే బాగుంది, బీజం ఒకటే బాగుంది కానీ ఏం లేదు. ప్రభాస్ కూడా జస్ట్ వచ్చి కనపడాడు అంతే, జూన్ డాట్స్ లాగా. ప్రభాస్ గారు కూడా ఏం లేదు అంతే. ఓపెనింగ్స్ ప్రభాస్ కూడా ఏం లేదు, ఏం లేదు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వీక్ ఉంది. బీజం మాత్రం బాగుంది, బీజం బాగుంది. ప్రభాస్ కనపడేప్పుడు మాత్రం 5 minutes ఇంకా చెప్పొద్దు అన్న వేస్ట్. ఏం దానికి సంబంధం లేదు. అవును, హీరోయిన్ ఎక్స్పోజ్ ఉంది అంతే. లేదన్న 2.5 కూడా ఎక్కువ. చెప్పుకుంటా పోతే మరి ఏమైంది, రొమాన్స్ ఎక్కువ అయిపోయింది మూవీలో కూడా. ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్సే ఉన్నది. ఇంకొక విషయం చెప్పాలంటే డైరెక్షన్ ఫాల్ట్ బాగా కనిపిస్తుంది. మెయిన్ గా చెప్పాలంటే మనకి మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు తెలుగులో. అవును, అదే మనకి కృష్ణ లాంటి డైరెక్టర్ ని తీసుకొని వస్తే ఈ సినిమా వేరే లెవెల్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఏమైనా కూడా కలెక్షన్స్ వాళ్ళకి వస్తాయి బికాస్ ఆఫ్ ప్రభాస్ అంతే. ప్రభాస్ కోసం వచ్చాను కానీ మంచు మోహన్ బాబు మనవాడు ఇరిగే తీసిండు. ఆఫ్టర్ ప్రభాస్ ఎంట్రీ మూవీ బాగుంది, బాగా అనిపించింది. ప్రభాసే నచ్చాడు, ఆబ్వియస్లీ ప్రభాస్ కోసమే వచ్చాడు. ఓకే అండి, చూసి నచ్చింది. ప్రభాస్ నచ్చాడు. ప్రభాస్ అని యాక్టింగ్ అయితే ఒక లెవెల్ బ్రో. సెకండ్ హాఫ్ అయితే చింపు పడేసిండు. కన్నప్ప అంటే ఇంకా ఇట్టు బ్రో, ఇంకా అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు, చూడొచ్చు. ప్రభాస్ అని వచ్చిన కాడి నుంచి ఇంకా శివ తాండవం రిలీజ్. మంచు విష్ణు బాగానే చేసిండు. ఓకే, సెకండ్ హాఫ్ నుంచి ఇంకా చింపేసి సినిమా అయితే ఒక రేంజ్ లో. ప్రభాస్ అన్న ఫ్యాన్ అని కాకపోయినా సినిమా అయితే ఇట్టు బ్రో, అంతే చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అక్కడెక్కడ స్లోగా ఉంటది. అంతా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే కష్టం. ఇప్పుడు సీన్ లేక ఉంటది. అది చెప్పడం ఉండాలన్నా, ఉండాలి. ఒక శ్రీరామ్ దాస్ సినిమా ఉంది, అందులో కూడా స్నేహ గారు నాగార్జున గారు రొమాన్స్ సీన్లు ఉంటాయి. దేవుడి సినిమా అంటే కొన్ని ఉంటాయి మరి. చెప్పండి అన్న. లేదన్న, అలా అనద్దు. రొమాన్స్ ఎక్కువే లేదు, తక్కువే. రొమాన్స్ ఎక్స్పీరియన్స్ అన్ని తక్కువే. కానీ సెకండ్ హాఫ్ మట్టికి ప్రభాస్ అన్న అలా ఎంటర్ అవుతే గూజ్ బంప్స్ అంతే. ఇంకా ఇంకోటి ఏంటంటే విష్ణు అన్న క్యారెక్టర్ చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి విష్ణు అన్నయ్య శివయ్య మీద కాలు పెట్టి కన్ను పెడతాడు. ఆ సీన్ లో అయితే నాకు కన్నీళ్ళు లాగలేదు. అంటే కన్నప్ప చరిత్ర గురించి సినిమా ఇది. అది నేను వరల్డ్ కప్ చూడలేదన్న, నేను మాట్లాడకూడదు. చెప్పన్నాను. ఇంకోటి ఎవరు వెళ్ళదన్న, ఎవరన్నా చెప్పింది అన్న. ఇంకా వాళ్ళకి ఇలాంటి నచ్చవన్న, ఇప్పేసుకోవటాలు చూపించడం అలాంటిది ఇష్టం. అది బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఓకే అన్న. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రభాస్ కోసం చాలా మంది వచ్చారు చెప్పాలంటే. కానీ ఇక్కడ రెబల్ స్టార్ అని చెప్పకూడదు, కానీ హరహర మహాదేవ్ అని చెప్పాలి. మంచు విష్ణు అన్న యాక్టింగ్ సెకండ్ హాఫ్ బాగుందన్న. అంటే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు. ఫస్ట్ హాఫ్ ఓకే అన్న. అంటే మొత్తం ఇంట్రడక్షన్, ఆ 5 మొత్తం చెప్పారు. రొమాన్స్ ఉంది అంటే ఉందన్న, పర్లేదు. ఫస్ట్ హాఫ్ లో అంతే ఉన్నా, భక్తే లేదు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో అయితే మొత్తం ఇంకా ప్రభాస్ వచ్చిన తర్వాత ప్రభాస్ థియేటర్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్సే ఉన్నారన్న చెప్పాలంటే. కాకపోతే ఒక ఆడియన్స్ గా మన ప్యూర్ ఆడియన్స్ గా చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా చెప్పకుండా భక్తి మూవీగా హరహర మహాదేవ్ అని చెప్పాలి. కామెంట్ కరెక్ట్ గా చెప్పాలంటే. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తన్న, సెకండ్ హాఫ్ అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్రభాస్ అన్న ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అసలు మామూలుగా లేదు.
బట్ భక్తి సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, బట్ ఇలాంటి సినిమాలు ఆదరించండి, చాలా బాగుంది. లేదు అన్న, భక్తి సినిమా భక్తి లాగానే చూడాలి. ఓం నమ శివాయ. బాగుంది సినిమా బాగుందన్న, ఇంకేం బాగుంటుంది. ప్రభాస్ క్యారెక్టర్ బాగా అనిపించింది. బాగుంది కొడుతుంది అంటే సినిమా అయితే 100 crores అయితే పక్కా కొడుతుంది. ఫస్ట్ డే ఎట్లా కొడుతుంది అన్న, కొడుతుంది కదా. ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ నచ్చింది, బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. బేసికల్లీ కథ మాత్రం మంచి కథ, బాగా తీశారు, అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్. న్యూజిలాండ్ లో తీసారు, అంతకు మించి వెళ్ళలేదు. ఏంటి బ్రో అంటే ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు కరెక్ట్ గానే. చేశాడు. అవునా, వర్కౌట్ అవుతుంది సినిమా. వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలా సేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్, అంతే అదిరిపోయింది. ఆ ఆరా గానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి బోరింగ్ ఉంది. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ ఈ డిడ్ గ్రేట్, సీరియస్లీ బాగుంది. డైరెక్షన్ బాగుంది. రైటర్ అన్న, రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, సూపర్ ఉంది. కొంచెం పర్లేదన్న, ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా పీక్స్కి వెళ్ళింది. ప్రభాస్ వల్లనే చూడండి అందరు, అంతే. అంటే మంచి విష్ణు క్యారెక్టర్ బాలేదా? కొంచెం పర్లేదు, పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది అన్ని సినిమాల కంటే, అంతే. అంటే చాలా మంది సినిమా ఎండింగ్ లో ఒక హాఫ్ అవర్ ముందే బయటకు వచ్చేస్తున్నారు. ఇక అంతే ఉంటది, ఇక పెట్టిన టికెట్ కోసం కూర్చోవాల్సి వస్తుంది అక్కడ, అంతే. ఓవరాల్ గా సినిమాకి 5 రేటింగ్ ఎలా ఇస్తారు? 2 రేటింగ్. నువ్వైతే సినిమాకి దేనికోసం? నేనేదో కొంచెం శివుడు గురించి, కన్నప్ప కాబట్టి అతని గురించి తెలుసుకుందామని వచ్చిన. సో ప్రభాస్ తప్ప దాంట్లో ఏం లేదు. సూపర్ అండి, సూపర్ సినిమా. ప్రభాస్ ఎంట్రీ అండ్ శ్రీకాళహస్తి ఒక స్టోరీ చూపించారు, బాగుంది, అంత బాగుంది సినిమా మొత్తం, ఓవరాల్ టూ గుడ్. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు చించినాం, ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చించినాం అన్న, అంతా బాగుందన్న మూవీ. సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉందన్న, కానీ సూపర్ ఉందన్న సెకండ్ హాఫ్. సాంగ్స్ లాస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. ప్రభాస్ వాళ్ళు బాగుంది. మంచి విష్ణు యాక్టింగ్ బాగా చేశాడు. క్లైమాక్స్ బాగుంది, ప్రభాస్ వాళ్ళు బాగుంది, ప్రీతి బొక్కుందని కూడా బాగుంది. బాగానే చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, ఇంప్రూవ్ అయ్యాడు బాగా. నాకేం తెలియదు. బాగుంది అన్న, ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. మస్తుంది చాలా బాగుంది మూవీ. ప్రభాస్ ఎంట్రీ ఒకటే నచ్చింది. ఏమో నాకు అంత చెప్పండి, ఎవరు సినిమా